తెలంగాణ దళితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మ బంధువుగా నిలిచారని టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు డేగల పాండు, జిల్లా టీఆర్ఎస్ పార్టీ దళిత నాయకులు తక్కేళ్ల సంజీవరావు చెప్పారు. దళిత బంధు పథకాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ దళితుల బతుకుల్లో వెలుగు నింపడానికి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకురావడం ఆనందదాయకమని అన్నారు. దళితులంతా టీఆర్ఎస్ పార్టీతోనే ఉండడాన్ని సహించలేకనే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విషం కక్కుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పైళ్ల రాజవర్ధన్ రెడ్డి, రైతు కోఆర్డినేటర్ పనువటి మమత, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు శాంతికుమార్, సర్పంచులు శివశాంతి రెడ్డి, మంజుల, మద్దెల సందీప్, మొగలిపాక నరసింహ, రాజేశ్వరి, ఎంపీటీసీలు వెంకటరెడ్డి, చేగూరి భారతమ్మ తదితరులు పాల్గొన్నారు. చెప్పేసి ఇంటికో 10 లక్షల రూపాయలు ప్రకటించను. దాన్ని స్వాగతిస్తూ ఈరోజు సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పైళ్ల శేఖర్ రెడ్డి గారు ఈ మన భువనగిరి కాన్స్టిట్యున్సీకి ఎంత అభివృద్ధి చెందుతుందో మనందరికీ తెలుసు. కొంతమంది నాయకులు దళితులు వ్యతిరేకులుగా ఉండి దళిత వ్యతిరేక వృద్ధిని వ్యతిరేకిస్తూ వాళ్ళు అవాక్కులు చవాకులు చేస్తున్నారు. అయ్యా, మీకెందుకో మరి ఇంత దళితులంటే ఈ వివక్ష ఎందుకని చెప్పేసి ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా. ఈ రోజు ఒక పెద్ద ఆయన పేరు చెప్పొద్దు అనుకుంటున్నాను, ఒక వార్డు మెంబర్ కూడా ఏ రోజు గెలవలేవు. ఈ రోజు మా దళిత నాయకులను, దళితులని నువ్వు వ్యతిరేకించడం చాలా తప్పు. ఏదైతే దళితులతో పెట్టుకున్న నాయకుడు ఏ రోజు కూడా కేసీఆర్ గారు ఏదైతే దళితులకు చేస్తా అని దళిత బంధు కార్యక్రమాన్ని పెట్టిండో ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనలు దళితులంతా కూడా వారి చేసిన దానికి మద్దతుగా ఈరోజు పాలాభిషేకం అదేవిధంగా చేయడం జరిగింది. సోదరులారా కూడా గమనించాలి, ఈ దళిత బంధు కార్యక్రమం అనేది ఎక్కడ ప్రపంచంలో కూడా ఎక్కడ లేని కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని కేసీఆర్ గారు నిర్వర్తిస్తుంటే కొన్ని పార్టీలు ఈరోజు విమర్శిస్తూ ఉన్నాయి. ఎందుకు విమర్శిస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు. వాళ్ళకు కూడా దళితుల ఓట్లు కావాలి, కానీ విమర్శించాలి. విమర్శించడం కరెక్ట్ కాదు, ఎందుకంటే విమర్శించేటప్పుడు ఆలోచన చేయాలి. ఈ దళిత సోదరులకు డబ్బులు వస్తే వాళ్ళ ఇంట్లో కూడా బాగుపడితే వీళ్ళకేమైనా నష్టమా ఈ పార్టీలకని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క దళిత బంధు సోదరులు ఈరోజు కేసీఆర్కు మద్దతు తెలుపుతా ఉన్నారు. దీనందరం కూడా హర్షిస్తా ఉన్నాం. కాబట్టి సోదరులారా, రాజకీయం కానీ ఇంకోటి చూస్తా ఉన్నా, నిన్న ఒక పెద్ద మనిషి సరే వారి స్థాయికి కాదు, వారి స్థాయికి తగ్గట్టుగా చేయలే, ఆయన ఏదో ఫ్లెక్సీలు పెట్టించి మన ఎమ్మెల్యేని రాజీనామా చేయాలని, అదే కూడా పిచ్చి పిచ్చిగా వాట్సాప్ గ్రూప్లలో కొందరు మిత్రులు పెడతా ఉన్నారు రాజీనామా చేయాలని. ఎందుకు రాజీనామా చేయాలో మనకు అర్థమైతలే, వాళ్ళకు కూడా అర్థం కాదు. రాజీనామా చేస్తే ఫండ్స్ వస్తాయని వాళ్ళకి అపోహ పలుకుతా ఉన్నారు. రాజీనామా చేయకపోయినా